హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కోట్లాది క్రికెట్ అభిమానులకు ఆనందించే ఐపీఎల్ పండుగకు సమయం ఆసన్నమనేది. భారతదేశంలో ఐపీఎల్ ఒక ఆట కాదు, ఇది ఒక ఎమోషన్. కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఆనందాన్ని ఆస్వాదించే క్షణాలు హృదయాన్ని హత్తుకునే విధంగా ఉంటాయి. కానీ ఫ్రెండ్స్, ప్రతిదానికి టూ సైడ్స్ ఉన్నట్లు, పాలలో కూడా నీళ్లు కలిపి ఉన్నట్లు ఐపీఎల్లో కూడా కొన్ని చీకటి రహస్యాలు దాగి ఉన్నాయి. సో నేను మీకు ఈరోజు ఐపీఎల్కి సంబంధించినటువంటి కొన్ని డార్క్ సీక్రెట్స్ గురించి చెప్పబోతున్నాను. బహుశా ఈ విషయాలు ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు. కావున నేను మీకు ఈరోజు చెప్పబోయే విషయాలు వింటే ఐపీఎల్ పై మీకున్న అభిప్రాయమే మారిపోతుందని చెప్పాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు స్టార్ట్ అవర్ వీడియో. నెంబర్ 6, కమర్షియలైజేషన్ వేరియస్ డెవలప్మెంట్ ఆఫ్ లోకల్ టాలెంట్. ప్రస్తుతం ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారినప్పటికీ గతంలో మాత్రం ఈ లీగ్ని కేవలం ఇండియన్ అప్కమింగ్ టాలెంట్ను ఎంకరేజ్ చేయడానికి మాత్రమే ప్రారంభించారు. మీ అందరికీ తెలుసు, భారతదేశంలో క్రికెట్ కొన్న క్రేజ్ మరి ఏ ఇతర ఆటకి లేదు. ఈ కారణంగానే చాలా మంది క్రికెటర్ అవ్వాలని కోరుకుంటారు. సో ఎవరైతే అద్భుతంగా ఆడుతూ తమను తాము నిరూపించుకోగలుగుతారో అటువంటి వారి కోసమే ఐపీఎల్ ప్రారంభించబడినది. ఐపీఎల్ ఇండియన్ టాలెంట్ ప్లేస్కు తమను తాము నిరూపించుకునే ఒక అద్భుతమైన వేదిక. ఐపీఎల్ కారణంగా ఆటగాళ్ళు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటారు. ప్రస్తుతం ఇండియన్ టీంలో ఆడుతున్నటువంటి చాలా మంది ప్లేయర్స్ ఐపీఎల్ ద్వారా వచ్చిన వారే. కానీ ఐపీఎల్ ఏ ఉద్దేశంతో ప్రారంభించారో ప్రస్తుతం దానిని అందరూ మర్చిపోయారు. మన దేశంలో నేడు ఎంతోమంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు ఉన్నారు. అయితే వారిని టీమ్స్లోకి తీసుకున్నప్పటికీ ఆడే అవకాశం మాత్రం ఇవ్వరు. మరి కొంతమందిని అయితే అసలు వేలలో తీసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపరు. దీనిని యువకులని ప్రోత్సహించడానికి మరియు భారతదేశంలో క్రికెట్ని మరింతగా బలోపేతానికి చేయడానికి ప్రారంభించినప్పటికీ నేటి కాలంలో మాత్రం ఇది ఒక బిజినెస్గా మారిపోయింది. నంబర్ 5, రగ్ సీజన్. ఫ్రెండ్స్, ఇవన్నీ విన్న తర్వాత మీరు వీటిని నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా నిజం. ప్రస్తుత సమయంలో రగ్ సీజన్ అటువంటి ఐపీఎల్లో మనకు చూసేందుకు లభిస్తాయి. డాన్స్ చేస్తూ ఉండే చీర్స్ లీడర్స్ని మీరు చూసే ఉంటారు. అయితే చీర్ లీడర్స్ను ఐపీఎల్ నిర్వాహకులు ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంటారు. మరియు మనం చూసుకుంటే చీర్ లీడర్స్ బ్లాక్ కలర్ స్కిన్ టోన్ ఉన్నటువంటి అమ్మాయిలు ఎక్కడ కనపడరు. ఎందుకంటే చాలా మంది మెంటాలిటీ ఎలా ఉంటుందంటే తెల్లగా ఉన్నవారే చాలా గొప్పవారు, తెల్లగా ఉన్నవారే అందంగా ఉంటారు అని నమ్ముతారు. ఈనాటికి కూడా ప్రజలు తెలుపు రంగు వారే అందమైన వారు అని భావిస్తారు. మన దేశంలో కూడా ఇది చాలా చోట్ల చూసేందుకు లభిస్తుంది. ఇందుకే టీమ్ లీడర్స్ కేవలం తెల్లగా ఉన్నటువంటి అమ్మాయిలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలలో అమ్మాయిలంతా తెల్లగా ఉంటారు కదా అని అనుకుంటే అది మన పొరపాటే అవుతుంది. ఎందుకంటే అక్కడ కూడా నలుపు రంగు అమ్మాయిలు కూడా ఉంటారు. కానీ వారిని చీర్ లీడర్స్గా సెలెక్ట్ చేయరు. ఒకవేళ సెలెక్ట్ చేసినా కానీ పర్ఫామ్ చేసే అవకాశం ఇవ్వరు. కానీ నిజానికి ఇది సరికాదు. ఇంతేకాకుండా చీర్ లీడర్స్గా భారతదేశపు అమ్మాయిలను కూడా తక్కువ మొత్తంలో సెలెక్ట్ చేస్తారు. నంబర్ 4, బ్లాక్ మనీ. ఫ్రెండ్స్, ఐపీఎల్ వేలంలో కొన్నిసార్లు స్టార్ ప్లేయర్స్ను కొనేందుకు ఫ్రాంచైజీ ఏ ఇంట్రెస్ట్ చూపదు. ఇటువంటి పరిస్థితుల్లో చిన్న ఆటగాళ్ళు ఉంటే దానిని ఎవరూ పట్టించుకోరు. కానీ అదే ఒక స్టార్ ప్లేయర్ని అతన్ని కొనకపోతే హాట్ టాపిక్గా మారుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆటగాళ్ళకి బీసీసీఐ స్వయంగా బ్లాక్ మనీ ఇస్తుంది. దీని కారణంగానే ఐపీఎల్లో ఇప్పటిదాకా చాలా మంది బ్యాన్ అయ్యారు. ఇవే కాకుండా ఖరీదైన కార్లు, విలాసవంతమైన వస్తువులు, బిజినెస్ షేర్లు ఆటగాళ్ళకి బీసీసీఐ అందిస్తుంది. కానీ ఇది ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎందుకు ఇస్తారు అన్నది మాత్రం ఎవరికి తెలీదు. ఇలా ప్లేయర్స్కి డబ్బులు ఇవ్వడం గురించి బీసీసీఐ ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు. చాలాసార్లు బీసీసీఐకి ఇటువంటి వాదనలు వచ్చినప్పుడు వాటిని కొట్టి పడేస్తుంది. మరికొంతమంది మాత్రం చెప్పేది ఏంటంటే బీసీసీఐ తన కుంభకోణాలను రహస్యంగా ఉంచేందుకు ప్లేయర్స్కు డబ్బులు ఇస్తుందని చెప్తూ ఉంటారు. ప్లేయర్స్ను ఆక్షన్లో కొనకపోయినా డబ్బులు అందిన సంఘటనలు చాలాసార్లు కనిపించాయి. కానీ వీటికి సంబంధించిన సరైన ఆధారాలు మాత్రం ఎవరికి తెలియదు. నంబర్ 3, వ్యూ ఆఫ్ ద ఆఫ్టర్ పార్టీ. ఫ్రెండ్స్, మ్యాచ్ గెలిచిన తర్వాత పార్టీ చేసుకోవడం క్రికెట్లకు ఒక సాధారణమైన విషయం. మరియు ఇది చాలా గత సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న ఒక ఆనవాయితీ. కానీ ఈ విషయం ఎప్పుడు వివాదాలతో ముడిపడి ఉంటుంది. చాలాసార్లు మ్యాచ్ తర్వాత క్రికెట్లో పార్టీ చేసుకున్న అసభ్యకరమైన వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతాయి. ఇంతేకాదు కొంతమంది ఫారిన్ చీర్ లీడర్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత పార్టీలో తమను పిలిచి తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తారని, వేధింపుల వంటి చర్యలకు పాల్పడతారని చెప్పుకొచ్చారు. కొంతమంది చీర్ లీడర్స్ అయితే వారిని బలవంత పెట్టిన క్రికెట్ ప్లేయర్స్ పేర్లను కూడా చెప్పేశారు. ఆ పేర్లు వింటే బహుశా మీరు అందరూ ఆశ్చర్యపోతారు అని చెప్పాలి. కానీ ఇదంతా అబద్ధమా లేక నిజమా అన్నదానికి మాత్రం ఎటువంటి ఆధారాలు కూడా లేవు. సో ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ప్లేయర్స్ పేర్లు తీసుకోవడం ముమ్మాటికి తప్పే అవుతుంది. సో ఆ పేర్లు రివీల్ చేయలేను. అంతేకాకుండా కొంతమంది ప్లేయర్స్ రేవ్ పార్టీస్లో కూడా పాల్గొంటారు.
పెద్ద పెద్ద ఫామ్ హౌస్ 5 స్టార్ హోటల్స్లో జరిగే ఈ పార్టీలలో పాల్గొనడం తప్పేమీ కాదు. కానీ ఇటువంటి పార్టీలలో క్రికెట్స్తో డ్రగ్స్ తీసుకుంటారని చాలా ఆరోపణలు వచ్చాయి. మరియు మ్యాచ్ తర్వాత ఇటువంటి పార్టీ చేసుకుంటూ క్రికెటర్లు పట్టుబడ్డారు కూడా. ఇటువంటి కేసులలో ఎవరిని అరెస్ట్ చేయలేదు, కానీ సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతుంది. నెంబర్ 2, మ్యాచ్ ఫిక్సింగ్. ఫ్రెండ్స్, మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఐపీఎల్ అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ రెండిట్లోనూ చర్చనీయాంశంగా ఉంటుంది. నిజానికి చెప్పాలంటే ఐపీఎల్ అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడేందుకు ప్లేయర్స్కు డబ్బులు ఇస్తారు. అదేవిధంగా క్రికెట్స్కు అధిక మొత్తంలో డబ్బులు ఇచ్చినప్పుడు వారు డబ్బులు తీసుకుని ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా ఆడడం, తన పార్ట్నర్ని రన్అట్ చేయడం వంటివి చేస్తుంటారు. ఐపీఎల్ 2012-2013 మధ్యకాలంలో భారత క్రికెట్ ప్లేయర్లో 3 స్టార్ ప్లేయర్స్ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడ్డారని శ్రీశాంక్, అంకిత్, అజిత్ ముగ్గురిని బీసీసీఐ బ్యాన్ చేసింది. భారతదేశంలో అద్భుతమైన ఆటగాళ్లుగా పరిగణించబడిన వీళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడ్డారని తెలిసి ప్రేక్షకులు అందరూ ఆశ్చర్యపోయారు. అయితే వీళ్ళపై బ్యాన్ విధించిన ఆ రోజుని క్రికెట్ చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజుగా పిలుస్తారు. నెంబర్ 1, పేమెంట్ ఇష్యూ అండ్ ఎక్స్పెక్టేషన్స్. కష్టపడి పనిచేసినప్పుడు ఫలితంగా డబ్బులు లభించకపోతే అది ఎంతో బాధాకరమైన విషయంగా ఉంటుంది. ఒకవేళ డబ్బులు వచ్చినా కూడా లేట్గా సగం వస్తే అది కూడా డిసప్పాయింట్ని ఇస్తుంది. అయితే సరిగ్గా ఐపీఎల్లో ఉండే చీర్ లీడర్స్తో కూడా ఇలానే జరుగుతుంది. ఐపీఎల్లో ఉండే చీర్ లీడర్స్ అందరినీ బయట దేశం నుండి తీసుకొస్తారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే విదేశాల నుండి వారిని తీసుకొచ్చి ఇక్కడ దరిద్రమైన 1 స్టార్ హోటల్లో ఉంచుతారు. అందరినీ 5 స్టార్ హోటల్లో ఉంచలేరు కదా అని అనుకున్నప్పటికీ 2 స్టార్ 3 స్టార్ హోటల్ రిటైర్మెంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. 1 స్టార్ హోటల్లో అయితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇదే కాకుండా కొంతమంది చీర్ లీడర్స్ ఏమంటారంటే వారికి ఇచ్చే పేమెంట్స్ కూడా చాలా డిలే చేసి ఇస్తారట. అన్ని టీమ్స్ ఇలా చేస్తాయి అని చెప్పలేరు, కానీ కొన్ని టీమ్స్ మాత్రం చీర్ లీడర్స్కు డబ్బులు తొందరగా చెల్లించరు. దీంతో పాటు వారికి చిన్న చిన్న డ్రెస్సులు వేయించి అధిక మొత్తంలో ఎక్స్పోర్ట్ చేస్తారు. దీని కారణంగా ఆడియన్స్ వారితో చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తారని, దరిద్రమైన మాటలు మాట్లాడుతారని కొంతమంది చీర్ లీడర్స్ చెప్పుకొచ్చారు. ఒక చీర్ లీడర్స్ ట్విట్టర్లో మ్యాచ్ జరుగుతుండగా ఒక వ్యక్తి అసభ్యకరంగా తన ఫోటోలను తీశారని, తనతో బూతులు మాట్లాడారని తెలిపింది. కానీ బీసీసీఐ మాత్రం ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఐపీఎల్ మూసుకున్న జరిగే దారుణమైన నిజాలు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మేము ఏ వీడియో ముందుగా పెట్టినా కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.